రేపు సంకష్టహర చతుర్థి రోజున మర్చిపోకుండా ఇంట్లో ఈ కూరని వండండి. ఇలా వండితే చాలు గణపతి అనుగ్రహంతో కుబేరులైపోతారు. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే రేపేంటంటే మనకు గురువారము, అలానే సంకష్టహర చతుర్థి కదండి. అయితే ఇంట్లో ఈ కూరని ఖచ్చితంగా వండుకోండి. ఈ కూర వల్ల మనకు మంచి జరుగుతుందన్నమాట. దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది. అయితే రేపు సంకష్టహర చతుర్థి కదా, ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకోండి, ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా మీరు స్నానం చేసేటప్పుడు నీళ్లలో దర్బలు ఉంటాయి కదా, గరిక అంటాం మనము, ఆ గరిక పూసల్ని 5 వేసేసుకుని చక్కగా స్నానం చేయండి. చిటికడంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత గణపతి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే గరికతో పాటు మనం ఏంటంటే ఎర్రటి పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి. ఇలా చేసిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి. ముడుపు కట్టుకోవచ్చు, దీపారాధన చేయొచ్చు, కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. అలానే కాకుండా అరటి పళ్ళను కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట అండి. ఇలా ఏంటంటే గణపతిని పూజించండి. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే సంకష్టహర చతుర్థి కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ ని వండకూడదు, మనందరికీ తెలిసిందే కదా. ఇక ఇంట్లో వండుకోవాల్సిన కూరలు ఏంటంటే గనక చిక్కుడుగాయ కూర అండి. చిక్కుడుగాయ కూర ఏంటంటే గనక ఆరోగ్య అంటే పరంగా మనకు చాలా మేలు చేస్తుంది. అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి చిక్కుడుకాయ కూర, బీరకాయ కూర ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంట్లో వండి తినండి. ఇలా వండి తింటే చాలా మంచిది. ఇది పిల్లలకు పెట్టొచ్చు, పెద్దవారికి పెట్టొచ్చు. అలానే కాకుండా బఠానీల కూర అంటాం కదండి, మనం గ్రీన్ పీస్ అంటూ ఉంటాం కదా, ఆ కూరను కూడా ఈ రోజు ఇంట్లో వండుకుంటే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ 3 కూరల్లో ఏ కూరనైనా సరే మీ ఇంట్లో వండి ఇంటిల్లిపాది కూడా తినండి. మీకు అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారని కూడా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఈ కూరలను అయితే వండుకోండి. ఈ కూరల వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుందండి. అదృష్టమే అదృష్టం అని చెప్పుకోదగ్గ విషయం.